పోరాటాలు, నిర్బంధాలు, జైళ్లు, వెన్నుపోట్లు, కన్నీళ్లు, వెక్కిరింతలు, అన్యాయం మీద న్యాయం, అధర్మం మీద ధర్మం, అసత్యం మీద సత్యం, ఓటమి మీద విజయం గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని నిలబెట్టింది. సామాజిక న్యాయం వైపు నిలబడింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. ఏబిసిడి వర్గీకరణ చేయాలని 30 సంవత్సరాల నుండి పోరాటాలు నేడు ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని టీఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పుర్రా ప్రభాకర్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ గారి కృష్ణ వేర్వేరు ప్రకటనల్లో హర్షం వెలుబుచ్చారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిద్దిరాములు, మల్లయ్య, దుర్గయ్య, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. జై మాదిగ, జై మాది, జై జై మాదిగ, జై జై మాది. ఈరోజు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో మరి ఏబిసిడి వర్గీకరణ మా జీవిత లక్ష్యం. మరి ఏబిసిడి వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ పనిచేస్తూ ఉన్నది. మరి ఇప్పుడు నేడు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో మరి మాకు ఏబిసిడి వర్గీకరణకు మాకు సానుకూలంగా సుప్రీంకోర్టు స్పందిస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి మా కళ ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మేము కానీ మా పిల్లలు కానీ ఎవరైనా సరే మరి ఎడ్యుకేషన్ పరంగా కానీ మరి జాబ్ పరంగా కానీ బాగుపడే లక్షణాలు ఉంటాయి. కాబట్టి మాకు ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ కావాలి. మరి ఇంతకుముందే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆదేశాలు చేసింది. రాష్ట్రాలే ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలే చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు వ్యక్తం చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏబిసిడి వర్గీకరణ కాలేదు. కానీ ఇప్పుడు నేడు పార్లమెంట్ సమావేశాలు నడుస్తుంది కాబట్టి మాకు ఏబిసిడి వర్గీకరణ ఎమ్మడే కావాలని చెప్పేసి మేము టీఎంఆర్పీఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.